హలో గైస్, డెడ్పుల్ అండ్ లోగన్ మూవీస్ యొక్క టైమ్ లైన్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. రీసెంట్లీ ఎక్స్మెన్ టైమ్ లైన్ వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి. అదేంటి అంటే, ఈ డెడ్పుల్ అండ్ లోగన్ మూవీస్ చూసిన వాళ్ళలో చాలా మంది లోగన్ మూవీ వచ్చేసి ఎక్స్మెన్ ఒరిజినల్ టైమ్ లైన్ లోను అండ్ డెడ్పుల్ మూవీస్ వచ్చేసి న్యూ టైమ్ లైన్ లోను జరుగుతుంది అని అనుకుంటున్నారు. యాక్చువల్లీ మార్వెల్ వాళ్ళు ఈ ఎక్స్మెన్ మూవీస్ లో టైమ్ లైన్ కన్ఫ్యూజన్ ఉండకూడదు అని ఈ మూవీస్ ని 4 టైమ్ లైన్స్ గా సెపరేట్ చేశారు. నా మాట నమ్మకపోతే మీరే చూడండి. ఎక్స్మెన్ ఒరిజినల్ టైమ్ లైన్ ఎర్త్ 1005 లో ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్, ఎక్స్మెన్ ఆరిజిన్స్ వోల్వరిన్, ఎక్స్మెన్ 1, 2, 3 వోల్వరిన్, ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ ఈ మూవీస్ అన్ని జరుగుతాయి. అండ్ ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీ ఈవెంట్స్ వల్ల క్రియేట్ అయిన న్యూ టైమ్ లైన్ లో ఎక్స్మెన్ అపోకలిప్స్, ఎక్స్మెన్ డార్క్ ఫీనిక్స్ మూవీస్ అనేవి జరుగుతాయి. అండ్ డెడ్పుల్ మూవీస్ వచ్చేసి సెపరేట్ గా ఎర్త్ 41633 అనే ఒక యూనివర్స్ లో జరుగుతాయి. ఒకవేళ ఈ డెడ్పుల్ మూవీస్ అనేవి న్యూ టైమ్ లైన్ లో జరుగుతాయి అని చెప్తే మార్వెల్ వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి తల ప్రాణం తోక్కొస్తుంది. ఎందుకంటే డెడ్పుల్ 2 మూవీలో డెడ్పుల్ టైం ట్రావెల్ చేసి ఈవెంట్స్ ని చేంజ్ చేయడం వల్ల టైమ్ లైన్స్ లో మొత్తం రచ్చ అవుతుంది. అండ్ అది డెడ్పుల్ 3 మూవీలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే బ్రాంచ్డ్ టైమ్ లైన్ లో ఇంకా బ్రాంచ్డ్ టైమ్ లైన్స్ అంటే ఇంకా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో దానిని ఇగ్నోర్ చేయడానికే ఈ మూవీ సెపరేట్ టైమ్ లైన్ లో జరుగుతాయని మార్వెల్ వాళ్ళు ఈ మూవీస్ కి ఈ టైమ్ లైన్ ఫిక్స్ చేశారంట. అండ్ లోగన్ మూవీ వచ్చేసి ఎర్త్ 17315 అనే ఒక యూనివర్స్ లో జరుగుతుంది. అండ్ ఈ మూవీ సెపరేట్ టైమ్ లైన్ లో జరుగుతుంది అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఈ మూవీలో ఎక్స్మెన్ ఒరిజినల్ టైమ్ లైన్ అండ్ న్యూ టైమ్ లైన్ కి సంబంధించిన ఈవెంట్స్ ని మెన్షన్ చేశారు. సో దానివల్ల కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సో అందుకే ఈ లోగన్ మూవీకి ఎర్త్ 17315 అనే టైమ్ లైన్ ని ఫిక్స్ చేశారంట. అండ్ వీటి గురించే నేను ఎక్స్మెన్ టైమ్ లైన్ వీడియోలో కూడా చెప్పాను. అండ్ ఇదంతా నేను చెప్పట్లేదు, ద హ్యాండ్ బుక్ ఆఫ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అనే ఒక బుక్ లో మార్వెల్ వాళ్ళే మెన్షన్ చేశారంట. ఆ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని నేను ఇదంతా చెప్తున్నాను. సో ఇప్పుడు మీకు ఈ టైమ్ లైన్స్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం లోగన్ టైమ్ లైన్ గురించి మాట్లాడుకుందాం. ఈ టైమ్ లైన్ లో ద న్యూ మ్యూటెంట్స్ అండ్ లోగన్ మూవీస్ జరుగుతాయి. ఇందులో ద న్యూ మ్యూటెంట్స్ మూవీ గురించి అసలు చెప్పుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇందులో అసలు పెద్దగా మ్యాటర్ ఏమి ఉండదు. సో ఈ మూవీ యొక్క ప్లాట్ ని సింపుల్ గా చెప్పేస్తాను. ఈ మూవీ యొక్క స్టోరీ వచ్చేసి 2024 నుంచి 2027 వరకు ఈ మధ్యలో ఎక్కడో జరుగుతుంది. ఒక డీమన్ బేర్ అటాక్ నుంచి డానీ మోనిస్టర్ అనే ఒక అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో తన ఫాదర్ చనిపోతాడు. అప్పుడు డానీ స్పృహ కోల్పోతుంది అండ్ ఆ అమ్మాయి ఒక మ్యూటెంట్. తర్వాత చూస్తే డానీ మిల్బరీ అనే ఒక అబాండన్ హాస్పిటల్లో ఉంటుంది. అండ్ ఆ హాస్పిటల్ యొక్క ఇన్ఛార్జ్ నేమ్ వచ్చేసి డాక్టర్ సిసిలియా రేయిస్. ఆ డాక్టర్ వచ్చి ఆ అటాక్ లో డానీ తప్ప ఎవరు బ్రతకలేదు అని చెప్తుంది. తర్వాత డానీ ఇంకొక 4 మ్యూటెంట్స్ ని కలుస్తుంది. వాళ్ళని కూడా తమ పర్సనల్ ట్రాజడీస్ తర్వాతే ఇక్కడికి తీసుకొస్తారు. అండ్ వాళ్ళందరికీ ఇన్హాబిటర్ కాలర్స్ వేసి ఉంటారు. వీటి వల్ల వాళ్ళ మ్యూటెంట్ పవర్ అనేది పనిచేయదు. అండ్ వీళ్ళందరినీ డాక్టర్ రేయిస్ ఒక ఫోర్స్ ఫీల్డ్ లోపల క్యాప్చర్ చేసి ఉంచుతుంది. దానివల్ల వీళ్ళు బయటికి వెళ్ళలేరు. అండ్ డాక్టర్ రేయిస్ వీళ్ళకి మీ పవర్స్ ని కంట్రోల్ చేయడం నేర్పిస్తా అని చెప్తుంది. కానీ తర్వాత వీళ్ళకి డాక్టర్ రేయిస్ గురించి అసలు నిజం తెలుస్తుంది. తను వీళ్ళందరినీ ఎసెక్స్ కార్పొరేషన్ అనే కంపెనీ కోసం కిల్లర్స్ గా ట్రైన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆ కంపెనీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం డానీని చంపడానికి ట్రై చేస్తుంది. కానీ తన లోపల ఉన్న డేమన్ బేర్ ఆ డాక్టర్ ని చంపేస్తుంది. యాక్చువల్లీ ఆ డేమన్ బేర్ డానీ మోన్స్టర్ పవర్స్ వల్ల క్రియేట్ అవుతుంది. మూవీ స్టార్టింగ్ లో కూడా తన పవర్స్ వల్లే ఆ డేమన్ బేర్ అటాక్ చేస్తుంది. కానీ డానీకి ఇదంతా తెలియదు. అండ్ లాస్ట్ లో మ్యూటెంట్స్ అందరూ ఆ డేమన్ బేర్ తో ఫైట్ చేస్తారు. కానీ ఫైనల్ గా డానీ తన పవర్స్ ని అండ్ ఆ డేమన్ బేర్ ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటుంది. అండ్ తర్వాత వీళ్ళందరూ ఆ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అండ్ తర్వాత లోగన్ మూవీ జరుగుతుంది. 2028 లో చార్ల్స్ జేవియర్ కి ఒక మ్యాసివ్ సైకిక్ సీజర్ వస్తుంది. అంటే మూర్ఛ రోగం వస్తుంది. దానివల్ల తన పవర్స్ మీద కంట్రోల్ కోల్పోయి చాలా మంది ఎక్స్మెన్ మెంబర్స్ అండ్ 600 మంది నార్మల్ పీపుల్ చనిపోతారు. అండ్ జేవియర్ స్కూల్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. తర్వాత లోగన్ చార్ల్స్ జేవియర్ ని మెక్సికో తీసుకువెళ్లి ఒక మెటల్ డోమ్ లో దాచిపెడతాడు. అక్కడ చార్ల్స్ జేవియర్ ని క్యాలిబన్ అనే ఒక మ్యూటెంట్ చూసుకుంటూ ఉంటాడు. అండ్ 2029 లో ప్రాజెక్ట్ X23 కి సంబంధించిన చాలా మంది పిల్లలు తప్పించుకొని పారిపోతారు. అండ్ ఆ పిల్లల ప్లాన్ వచ్చేసి ఈడెన్ అనే ఒక లొకేషన్ కి వెళ్ళిపోవడం. అండ్ ఇంకోవైపు లోగన్ ఒక లీమో డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. అండ్ అతని బాడీలో ఉన్న అడమాంటియం పాయిజన్ అవ్వడం వల్ల లోగన్ హీలింగ్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతూ ఉంటుంది. తర్వాత ఒక లేడీ లోగన్ దగ్గరికి వచ్చి లారా అనే అమ్మాయిని ఈడెన్ లొకేషన్ కి తీసుకువెళ్ళమని హెల్ప్ అడుగుతుంది. అండ్ డబ్బులు కూడా ఇస్తానని చెప్తుంది. ఫస్ట్ లోగన్ దానికి ఒప్పుకోడు. కానీ మనీ కోసం ఆ డీల్ ఒప్పుకుందామని నెక్స్ట్ డే ఆ లేడీ దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే తను చనిపోయి ఉంటుంది. అండ్ ఆ లారా లోగన్ కార్ డిక్కీలో దాక్కొని ఉంటుంది. అండ్ తర్వాత లోగన్ ని డొనాల్డ్ పియర్స్ అనే ఒక పర్సన్ కలుస్తాడు. ఇతను ఎసెక్స్ కంపెనీ కోసం పనిచేస్తున్న మెర్సనరీ గ్రూప్ ద రీవర్స్ కి హెడ్ అన్నమాట. ఇతను వచ్చి లారా గురించి లోగన్ ని అడుగుతాడు. కానీ లోగన్ నాకేమీ తెలియదు అంటాడు. అండ్ తర్వాత లారా లోగన్ కార్ డిక్కీ నుంచి బయటికి వచ్చాక లోగన్ కి అర్థమైపోతుంది తనని వెతుక్కుంటూ వాళ్ళందరూ వస్తారు అని. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకునే లోపు
డొనాల్డ్ వచ్చేస్తాడు. అప్పుడు ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో లారాకి అడమాంటియం క్లాస్ రావడం లోగన్ గమనిస్తాడు. తర్వాత వీళ్ళు తప్పించుకొని పారిపోతారు. అప్పుడే చార్ల్స్ జేవియర్ లారా నీకు కూతురవుతుంది, సో తనని నువ్వు కాపాడాలి అని లోగన్ కి చెప్తాడు. బికాస్ లారాని లోగన్ DNA యూజ్ చేసి తయారు చేస్తారు. సో ప్రాక్టికల్లీ చూసుకుంటే తను లోగన్ కి కూతురు అవుతుంది. తర్వాత వీళ్ళు ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేస్తారు. దాంతో వాళ్ళు తమ ఇంటికి ఇన్వైట్ చేస్తారు అండ్ వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు. తర్వాత లోగన్ ఆ ఫ్యామిలీ వాళ్ళ పొలంలో మోటార్ బాగు చేయడానికి వెళ్తాడు. అప్పుడు సేమ్ లోగన్ లాగే ఉన్న X-24 అనే ఒక మ్యూటెంట్ వచ్చి చార్ల్స్ జేవియర్ ని అండ్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని చంపేస్తాడు. ఈ X-24 ని ట్రాన్సిజెన్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఇతను లారాని తీసుకువెళ్తున్నప్పుడు లోగన్ వచ్చి X-24 తో ఫైట్ చేస్తాడు. ఈ ఫైట్ మస్తుంటది. ఇద్దరు వుల్వరిన్లు ఫైట్ చేసుకుంటూ ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది. కానీ లోగన్ లారాని తీసుకుని అక్కడి నుంచి తప్పించుకుని ఈడెన్ లొకేషన్ కి వెళ్ళిపోతాడు. ఆ లొకేషన్ కి వెళ్ళాక అందరూ మ్యూటెంట్ పిల్లలు అక్కడే ఉంటారు. కానీ తర్వాత రీవర్స్ అటాక్ నుంచి తప్పించుకోవడానికి ఆ పిల్లలందరూ కెనడా వైపు పారిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళని కాపాడడానికి లోగన్ ఒక మ్యూటెంట్ సిరం తీసుకుని కాసేపటి కోసం తన పవర్స్ ని రీస్టోర్ చేసుకుంటాడు అండ్ ఆ రీవర్స్ అందరినీ లేపేసి పిల్లలందరినీ కాపాడతాడు. కానీ తర్వాత X-24 వచ్చి లోగన్ తో ఫైట్ చేసి ఒక చెట్టు కొమ్మలో గుచ్చేస్తాడు. అప్పుడు లారా అడమాంటియం బుల్లెట్ షూట్ చేసి X-24 ని చంపేస్తుంది. తర్వాత లోగన్ కూడా చనిపోతాడు. బికాజ్ అతనికి హీలింగ్ పవర్ పోయింది కాబట్టి. లోగన్ చనిపోయేటప్పుడు లారా అతన్ని నాన్న అని పిలుస్తుంది. ఆ సీన్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. తర్వాత వీళ్ళు లోగన్ కి ఫ్యూనరల్ చేసి అక్కడ నుంచి కెనడా వైపు వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ ఒక శాంచురీలో వీళ్ళందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అది మ్యూటెంట్స్ అందరికీ ఒక సేఫ్ ప్లేస్ అనమాట. అందుకే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడితో ఈ మూవీ అయిపోతుంది. అండ్ డెడ్పుల్ అండ్ వుల్వరిన్ మూవీలో లారా క్యారెక్టర్ కనిపించబోతుంది. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ ఇది లోగన్ టైమ్ లైన్. అండ్ తర్వాత డెడ్పుల్ టైమ్ లైన్ విషయానికి వస్తే 1975 లో కెనడాలో వేడ్ విల్సన్ పుడతాడు. అండ్ తను పెద్దయ్యాక తన పేరెంట్స్ అతన్ని టార్చర్ చేస్తూ ఉండడంతో తను ఇల్లు వదిలి పారిపోతాడు. అండ్ తర్వాత కెనడియన్ స్పెషల్ ఫోర్స్ లో జాయిన్ అవుతాడు. తర్వాత ఆ స్పెషల్ ఫోర్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యి డబ్బుల కోసం పనిచేసే ఒక మెర్సినరీగా మారతాడు. అండ్ 2010 లో ఒక సీక్రెట్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళు వెపన్ ఎక్స్ ప్రోగ్రామ్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఏంజల్ డస్ట్ అండ్ ఏజాక్స్ ఎంటర్ అవుతారు. వీళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ జరిగిన తర్వాత వీళ్ళు ఆ ఏజెన్సీ కోసం పనిచేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ 2014 లో వేడ్ విల్సన్ ఫస్ట్ టైం వెనెస్సాని కలుస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లోకి వస్తారు. అండ్ 2016 లో వేడ్ అండ్ వెనెస్సా ఎంగేజ్ అవుతారు. అండ్ అప్పుడు వేడ్ సడన్ గా కుప్పకొల్లిపోతాడు. అండ్ హెల్త్ చెకప్ చేసిన తర్వాత వేడ్ విల్సన్ కి టెర్మినల్ క్యాన్సర్ ఉంది అని తెలుస్తుంది. అప్పుడు వేడ్ విల్సన్ తను చావడం వెనెస్సా చూడకూడదు అని తనని వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత వేడ్ విల్సన్ ఒక బార్లో ఉన్నప్పుడు ఒక రిక్రూటర్ ఏజెంట్ వచ్చి వెపన్ ఎక్స్ ప్రోగ్రామ్ గురించి వేడ్కి చెప్పి నీ క్యాన్సర్ క్యూర్ అవుతుంది, నీకు సూపర్ పవర్స్ వస్తాయి అని చెప్తాడు. ఫస్ట్ వేడ్ దానికి ఒప్పుకోడు. కానీ తర్వాత తన క్యాన్సర్ క్యూర్ అవుతుంది అని ఆలోచించి తర్వాత ఎక్స్పెరిమెంట్ తన మీద చేయించుకోవడానికి రెడీ అయ్యి ఏజాక్స్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఏజాక్స్ వేడ్ విల్సన్ ని ఫుల్ టార్చర్ చేసి వెపన్ ఎక్స్ ఎక్స్పెరిమెంట్ చేసి అతని బాడీలో ఉన్న ఎక్స్ జీన్ ని యాక్టివేట్ చేస్తాడు. దానివల్ల వేడ్ విల్సన్ కి హీలింగ్ అబిలిటీస్ వస్తాయి. కానీ బాడీ మొత్తం ముడతలు వచ్చేసి అసహ్యంగా మారిపోతాడు. అప్పుడు ఏజాక్స్ వేడ్ విల్సన్ ని ఇంకా టార్చర్ చేయాలి అని తన మీద ఎక్స్పెరిమెంట్ చేసిన ఛాంబర్ లోనే అతన్ని బంధిస్తాడు. కానీ వేడ్ ఎలాగోలాగా తప్పించుకుని బయటికి వస్తాడు. అప్పుడు ఒక ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో వేడ్ విల్సన్ ఏజాక్స్ ని ఆల్మోస్ట్ చంపైపోతాడు. కానీ అప్పుడు ఏజాక్స్ నేను నిన్ను మళ్ళీ మామూలు మనిషిగా మార్చగలను అని వేడ్ విల్సన్ దృష్టి మరల్చి అతన్ని పొడి చేసి ఆ ల్యాబ్ లోనే వదిలి వెళ్ళిపోతాడు. కానీ వేడ్ విల్సన్ కి హీలింగ్ పవర్ ఉండటం వల్ల బ్రతికి బయటపడతాడు. తర్వాత వెనెస్సాని కలుద్దాం అనుకుంటాడు. కానీ వెనెస్సా తన మొహం చూస్తే భయపడుతుంది అని తనని కలవడు. అప్పుడు వేడ్ విల్సన్ ఎలాగైనా ఏజాక్స్ ని పట్టుకొని తను మళ్ళీ మామూలు మనిషిగా మారిన తర్వాతే వెనెస్సాని కలవాలి అని ఫిక్స్ అవుతాడు. తర్వాత వేడ్ విల్సన్ డెడ్పూల్ అని పేరు పెట్టుకుని తనకంటూ ఒక రెడ్ సూట్ ని తయారు చేసుకుని ఏజాక్స్ ని వెతకడం మొదలు పెడతాడు. ఈ ప్రాసెస్ లో చాలా మందిని లేపేస్తాడు. అండ్ తర్వాత తనకి ఫస్ట్ వెపన్ ఎక్స్ ప్రోగ్రామ్ గురించి చెప్పిన ఏజెంట్ ని పట్టుకుని ఏజాక్స్ గురించి అడుగుతాడు. అప్పుడు డెడ్పూల్ కి ఏజాక్స్ కాన్వాయ్ గురించి తెలుస్తుంది. తర్వాత దొపిందర్ టాక్సీ ఎక్కి ఒక ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్లి బొమ్మలు గీసుకుంటూ ఆ కాన్వాయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఆ కాన్వాయ్ వస్తూ ఉండడం చూసి వాళ్ళ మీదకి దూకి రచ్చరచ్చ చేస్తాడు. ఈ ఫైట్ మట్టుకు మామూలుగా ఉండదు, సూపర్ ఉంటది. ఫైనల్ గా డెడ్పూల్ ఏజాక్స్ ని పట్టుకుంటాడు. అప్పుడే ఎక్స్మెన్ టీం నుంచి కొలసస్ అండ్ నెగాసానిక్ వచ్చి డెడ్పూల్ ని కలుస్తారు అండ్ ఎక్స్మెన్ టీమ్ లో జాయిన్ అవ్వమని అడుగుతారు. ఈ గ్యాప్ లో ఏజాక్స్ తప్పించుకుంటాడు. అప్పుడు డెడ్పూల్ కోపంతో కొలసస్ ని కొడతాడు. కానీ డెడ్పూల్ కాళ్ళు చేతులు విరిగిపోతాయి. తర్వాత కొలసస్ డెడ్పూల్ కి హ్యాండ్ కఫ్స్ వేసి తీసుకువెళ్తూ ఉంటే డెడ్పూల్ తన హ్యాండ్ కట్ చేసుకుని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏజాక్స్ వెనెస్సాని కిడ్నాప్ చేస్తాడు. అప్పుడు డెడ్పూల్ ఎక్స్మెన్షన్ కి వెళ్లి కొలసస్ అండ్ నెగాసానిక్ ని హెల్ప్ అడుగుతాడు. తర్వాత వీళ్ళందరూ ఒక స్క్రాప్ యార్డ్ కి వెళ్తారు. అక్కడ ఏజాక్స్ వెనెస్సాని ఒక ఛాంబర్ లో బంధించి ఉంచుతాడు. అప్పుడు డెడ్పూల్ ఏజాక్స్ తో ఫైట్ చేసి వెనెస్సాని కాపాడతాడు. ఆ ఫైట్ లో నెగాసానిక్ పవర్స్ వల్ల ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అండ్ లాస్ట్ కి డెడ్పూల్ ఏజాక్స్ ని పట్టుకుని తనని క్యూర్ చేయమని అడుగుతాడు. కానీ ఏజాక్స్ దానికి క్యూర్ లేదు అని చెప్తాడు. దాంతో డెడ్పూల్ అతన్ని చంపేస్తాడు. అండ్ ఫైనల్లీ డెడ్పూల్ తన మాస్క్ తీసి హ్యూ జాక్మెన్ ఫేస్ మాస్క్ చూపిస్తాడు. కానీ వెనెస్సా ఆ మాస్క్ తీసి డెడ్పూల్ అసలు మొహం
చూస్తుంది అండ్ అతన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అని అంటుంది. ఇక్కడతో మూవీ అయిపోతుంది. అండ్ ఈ మూవీ ఈవెంట్స్ జరిగిన 2 years తర్వాత అంటే 2018లో డెడ్పూల్ 2 మూవీ జరుగుతుంది. ఇప్పుడు డెడ్పూల్ డబ్బులు తీసుకుని క్రిమినల్స్ ని చంపే ఒక ప్రాపర్ మెర్సినరీగా మారిపోయి క్రిమినల్స్ ని లేపేస్తూ ఉంటాడు. అలా ఒక రోజు ఒక డ్రగ్ డీలర్ ని లేపేద్దామని వెళ్తాడు. అక్కడ మొత్తం రచ్చరచ్చ చేస్తాడు. కానీ ఆ డ్రగ్ డీలర్ తప్పించుకుంటాడు. తర్వాత డెడ్పూల్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి దొపిందర్ టాక్సీ ఎక్కి పారిపోతాడు. తర్వాత డెడ్పూల్ వెనెస్సాతో ఇంట్లో ఉన్నప్పుడు ఆ డ్రగ్ డీలర్ వచ్చి అటాక్ చేస్తాడు. ఆ అటాక్ లో వెనెస్సా చనిపోతుంది. అప్పుడు డెడ్పూల్ ఆ డ్రగ్ డీలర్ ని చేజ్ చేసి పట్టుకుని ట్రక్ ముందు నిలబడతాడు. అప్పుడు ఆ డ్రగ్ డీలర్ చనిపోతాడు. కానీ డెడ్పూల్ చావడు, బికాజ్ అతనికి హీలింగ్ పవర్స్ ఉంటాయి కాబట్టి. తర్వాత డెడ్పూల్ వెనెస్సా లేని బతుకు నాకు ఎందుకు అని చెప్పి ఒక బ్లాస్ట్ చేసి చనిపోవడానికి ట్రై చేస్తాడు. అండ్ పీస్ అయిపోతాడు. అప్పుడు కొలసస్ వచ్చి ఆ పీసెస్ అన్నిటిని ఏరుకుని ఒక బ్యాగ్ లో వేసుకుని ఎక్స్మాన్షన్ కి వెళ్తాడు. అండ్ డెడ్పూల్ కి రీజనరేటింగ్ పవర్స్ ఉంటాయి కాబట్టి డెడ్పూల్ నార్మల్ గా అయిపోతాడు. అండ్ తర్వాత ఎక్స్మాన్ టీమ్ లో కూడా జాయిన్ అవుతాడు. అండ్ తర్వాత ఎసెక్స్ రీహాబిలిటేషన్ సెంటర్ అనే ఒక ఆర్ఫనేజ్ దగ్గర రసల్ కాలిన్స్ అనే ఒక మ్యూటెంట్ పిల్లాడు అటాక్ చేస్తాడు. అండ్ అతన్ని ఆపడానికి డెడ్పూల్, కొలసస్ అండ్ నెగాసానిక్ వెళ్తారు. అప్పుడు డెడ్పూల్ రసల్ ని నాక్ చేసి వాళ్ళకి పట్టిస్తాడు. అప్పుడు రసల్ కి వాళ్ళు పవర్ డాంపెనింగ్ కాలర్ వేస్తారు. దానివల్ల మ్యూటెంట్ పవర్ పనిచేయదు. తర్వాత డెడ్పూల్ రసల్తో మాట్లాడుతున్నప్పుడు ఆ ఆర్ఫనేజ్ హెడ్ మాస్టర్ అతన్ని ఫిజికల్లీ అబ్యూస్ చేశాడని డెడ్పూల్ గమనించి ఆ స్టాఫ్ లో ఒకరిని లేపేస్తాడు. అప్పుడు డెడ్పూల్ ని కూడా పట్టుకుని అతనికి కూడా పవర్ డాంపెనింగ్ కాలర్ వేస్తారు. తర్వాత వీళ్ళని ఐస్ బాక్స్ అనే ఒక జైలుకి తీసుకువెళ్తారు. అండ్ తర్వాత కేబుల్ అనే ఒక పర్సన్ రసల్ కాలిన్స్ ని చంపడానికి 2054 ఫ్యూచర్ నుంచి 2018 కి వస్తాడు. ఎందుకంటే ఈ రసల్ కాలిన్స్ పెద్దయ్యాక 2054లో కేబుల్ ఫ్యామిలీని చంపేస్తాడు. సో అందుకే కేబుల్ రసల్ ని చంపడానికి ఫ్యూచర్ నుంచి పాస్ట్ కి వస్తాడు. అండ్ పాస్ట్ కి వచ్చిన తర్వాత రసల్ కాలిన్స్ ఐస్ బాక్స్ అనే ఒక ప్రిజన్ లో ఉన్నాడు అని న్యూస్ చూసి తెలుసుకుంటాడు. అప్పుడు ఆ ప్రిజన్ కి వెళ్లి అటాక్ చేస్తాడు. అక్కడ ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో డెడ్పూల్ రసల్ ని కేబుల్ నుంచి కాపాడతాడు. అండ్ అప్పుడు ఒక బ్లాస్ట్ జరిగి డెడ్పూల్ అండ్ కేబుల్ ఆ ప్రిజన్ నుంచి బయటపడతారు. తర్వాత డెడ్పూల్ రసల్ ని కాపాడడానికి కొంతమంది సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని రిక్రూట్ చేసుకుని ఎక్స్ ఫోర్స్ అనే ఒక టీం ని తయారు చేస్తాడు. తర్వాత రసల్ ని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు డెడ్పూల్ అతన్ని కాపాడడానికి ఎక్స్ ఫోర్స్ టీం ని తీసుకుని ఒక ప్లేన్ లో వెళ్తాడు. అండ్ వీళ్ళందరూ పారాషూట్లు వేసుకుని దూకుతారు. కానీ వీళ్ళలో ఏ ఒక్కడు కూడా సరిగ్గా ల్యాండ్ అవ్వరు. అందరూ చనిపోతారు, ఒక్క డామినో అనే అమ్మాయి తప్ప. ఎందుకంటే తన సూపర్ పవర్ వచ్చేసి లక్, అదృష్టం అనమాట. అందుకే తను చావదు. ఈ సూపర్ పవర్ మన లైఫ్ లో ఉంటే ఎంత బాగుండేదో. అండ్ రసల్ కాలిన్స్ ని తీసుకువెళ్తున్న కాన్వాయ్ మీద కేబుల్ అటాక్ చేస్తాడు. అండ్ అతన్ని డెడ్పూల్ అండ్ డామినో అడ్డుకుంటారు. కానీ రసల్ జగర్నట్ హెల్ప్ తో ఆ కాన్వాయ్ నుంచి తప్పించుకొని డెడ్పూల్ ని 2 ముక్కలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత డామినో డెడ్పూల్ ని బ్లైండ్ ఆల్ ఆంటీ ఇంటికి తీసుకువెళ్తుంది. అక్కడ డెడ్పూల్ మళ్ళీ రీజనరేట్ అవుతాడు. అండ్ తర్వాత అక్కడికి కేబుల్ వచ్చి రసల్ ఫస్ట్ క్రైమ్ చేయకముందే అతన్ని ఆపాలి అని చెప్పి సో అతన్ని ఆపడానికి హెల్ప్ చేయమని డెడ్పూల్ ని అడుగుతాడు. ఈ సీన్ మీరు డెఫినెట్లీ చూడండి. ఈ సీన్ లో డెడ్పూల్ చాలా ఫన్నీగా ఉంటాడు. అండ్ డెడ్పూల్ దానికి ఒప్పుకొని కేబుల్ తో జాయిన్ అవుతాడు. తర్వాత డెడ్పూల్ కొలసస్ ని హెల్ప్ చేయమని అడుగుతాడు. కానీ కొలసస్ దానికి ఒప్పుకోడు. దాంతో వీళ్ళందరూ దొపిందర్ క్యాబ్ ఎక్కి ఎసెక్స్ రీహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్తారు. ఎందుకంటే రసల్ కాలిన్స్ తనని టార్చర్ చేసిన హెడ్ మాస్టర్ ని చంపడానికి అక్కడికి వెళ్తాడు. అండ్ వీళ్ళు అక్కడికి వెళ్లి జగర్నట్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడే కొలసస్ కూడా వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. తర్వాత డెడ్పూల్ రసల్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ రసల్ మాట వినడు. దాంతో డెడ్పూల్ తన పవర్ డాంపెనింగ్ కాలర్ వేసుకుని తనని చంపేయని ఆఫర్ చేస్తాడు. ఈ గ్యాప్ లో కేబుల్ రసల్ ని షూట్ చేస్తాడు. అప్పుడు డెడ్పూల్ మధ్యలో వస్తాడు. అండ్ ఆ బుల్లెట్ డెడ్పూల్ హార్ట్ కి తగలడం వల్ల డెడ్పూల్ చనిపోతాడు. బికాస్ ఆ కాలర్ వేసుకోవడం వల్ల డెడ్పూల్ పవర్స్ పనిచేయవు కాబట్టి. అప్పుడు డెడ్పూల్ సాక్రిఫైస్ వల్ల రసల్ మెంటాలిటీ మారిపోతుంది. దానివల్ల ఫ్యూచర్ లో కేబుల్ ఫ్యామిలీ కూడా సేఫ్ గా ఉంటుంది. అండ్ తర్వాత కేబుల్ తన ఫ్యూచర్ కి తిరిగి వెళ్ళడానికి టైం మెషిన్ లో ఒకే ఒక ఛాన్స్ ఉంటుంది. కానీ అతను ఫ్యూచర్ కి వెళ్లకుండా కొంచెం పాస్ట్ కి వెళ్లి ఒక టోకెన్ ని డెడ్పూల్ హార్ట్ దగ్గర పెడతాడు. దానివల్ల డెడ్పూల్ కి బుల్లెట్ తగిలినప్పుడు అతను చావడు. అండ్ కేబుల్ ఫ్యూచర్ కి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతాడు. అండ్ ఆ ఆర్ఫనేజ్ యొక్క హెడ్ మాస్టర్ ని దొపిందర్ తన కార్ తో లేపేస్తాడు. ఎందుకంటే తను కూడా డెడ్పూల్ లాగా మారాలి అనుకుంటూ ఉంటాడు. అందుకే తన ఫస్ట్ మర్డర్ చేస్తాడు. తర్వాత వీళ్ళ స్లో మోషన్ వాక్ తో మూవీ అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఈ మూవీ యొక్క ఎండ్ క్రెడిట్ సీన్ లో డెడ్పూల్ కేబుల్ యొక్క టైం మెషిన్ వాచ్ ని రిపేర్ చేయించి వెనెస్సాని అండ్ ఎక్స్ఫోర్స్ టీమ్ మెంబర్స్ ని కాపాడతాడు. అండ్ దీనివల్ల ఒక బ్రాంచ్డ్ టైమ్ లైన్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆ బ్రాంచ్డ్ టైమ్ లైన్ లో డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ జరుగుతుంది అని రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో మూవీ వచ్చాక తెలుస్తుంది. అండ్ ఈ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ యొక్క టైమ్ లైన్ వచ్చేసి డెడ్పూల్ 2 మూవీ జరిగిన 6 years తర్వాత జరుగుతుంది అని కూడా రూమర్స్ వస్తున్నాయి. అంటే ఈ మూవీ 2024లో జరుగుతుందన్నమాట. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ ఇది గైస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ డెడ్పూల్ అండ్ లోగన్ మూవీ టైమ్ లైన్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.